ఈనాటి దివ్యబలి పూజను సమర్పించువారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తానుగండ్ల మణి కీర్తిని దేవుడు దీవించాలని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, మంచి ఆయురారోగ్యాలతో దీవించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు కుటుంబ సభ్యులు. స్తోత్రబలి స్తోత్రబలి మంచి దీవానికినయా, శుభవేళానందమే నా తండ్రిని తిరుపాదమే. స్తోత్రబలి స్తోత్రబలి తండ్రి దీవానికినయా, శుభవేళానందమే నా తండ్రిని తిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. బాధలంతా నీటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నీటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా, నెమ్మది ఉదయించి అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్ నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్తిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవురెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షవరీలు శ్యామల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని
కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని, మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య, సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప, నెలటూరి లలిత కుమారి, నెలటూరి రూబేనమ్మ, తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ, తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతు పులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి, శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు, కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా, ఆరోగ్యమేరి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ, రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్, ఆరోగ్యమేరి, స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా, బి సరోజా, స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఐ ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నీవు నా మొరలను ఆలింపుము. 88వ కీర్తన 2వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగా.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ నెలంతా కూడా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులను మనం సమర్పిస్తూ ఉన్నాం. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలి సమర్పించమని కోరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలి దీవెనలు మీ మీదను మీ బిడ్డల మీదను ఎల్లప్పుడూ ఉండాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయ్యుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ అనుగ్రహము వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతము స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానము చేసిన వానిని పొందుటకు ఆతురతతో పయనింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దర్శన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ సింహాసనాసీనుడగు వాని కుడి చేతి యందు ఒక గ్రంథమున నేను చూచితిని. ఆ గ్రంథమునకు ఇరుప్రక్కల వ్రాయబడి ఉండెను. అది 7 ముద్రలచే ముద్రింపబడి ఉండెను. అప్పుడు అటనున్న ఒక గొప్ప దేవదూత బిగ్గరగా ఇట్లు ప్రకటించెను: ఈ ముద్రలను పగలగొట్టి గ్రంథమున విప్పగల యోగ్యుడు ఎవడు? కానీ ఈ గ్రంథమును తెరిచి లోని విషయములను గ్రహింప యోగ్యుడగు వ్యక్తి త్రిలోకముల యందు ఎచటను ఎవడును కానరాడాయెను. గ్రంథమును తెరుచుటకు గాని లోని విషయములను గ్రహించుటకు గాని యోగ్యుడగు వ్యక్తి ఎవడును లభింపకపోవడచే నేను మిక్కిలి దుఃఖించి తిని. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో ఇట్లు పలికెను: విలపింపుకము, చూడుము, యూదాజాతి సింహము దావీదు సంతతితో శ్రేష్ఠుడు గెలుపొందినవాడు అతడే 7 సముద్రములను పగలగొట్టి గ్రంథమును తెరవగలడు. అప్పుడు ఆ సింహాసన మధ్యమున ఒక గొర్రెపిల్ల నిలిచియుండుట కనుగొంటిని. అది
4 జీవుల చేతను పెద్దల చేతను పరివేష్టింపబడి ఉండెను. ఆ గొర్రెపిల్ల విధింపబడినట్లు ఉండెను. అది 7 కొమ్ములను 7 కన్నులను కలిగి ఉండెను. అవి భువికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. సింహాసనాసీనుడైన వ్యక్తి కుడి చేతి నుండి ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథమును గ్రహించెను. అది అట్ల నొరచుట చేతనే ఆ 4 జీవులను 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల మ్రోల నేల వాలిరి. వారందరూ వీణలను ధరించి బంగారు పాత్రలతో ధూపములను అర్పించుచుండిరి. అవి దైవ ప్రజల ప్రార్థనలు. వారొక కొత్త పాటను ఇట్లు పాడిరి: గ్రంథమును గ్రహించుటకును దాని ముద్రలను పగలగొట్టుటకును నీవు యోగ్యుడవు. ఏలైనా నీవు చంపబడి నీ మరణమును వలన ప్రతి జాతి నుండి, భాష నుండి, ప్రజల నుండి, తెగ నుండి దేవునికై ప్రజలను కనుగొంటివి. మన దేవుని సేవించుటకు వారిని ఒక యాజక మండలము కాంచితివి. వారు ఈ భువిని పాలింతురుగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాలు పెరుగు వెన్నె కన్నా మధురము నీ వాకు. నీ వాక్యమే నా జ్యోతివై, నీ వాక్యమే నా జ్యోతివై. నన్ను నడిపించు నా ప్రాణ యేసువా, నన్ను నడిపించు నా ప్రాణ యేసువా. జుంటె తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్నె కన్నా మధురము నీ వాకు.
నడిపించు నన్ను నడిపించు నా ప్రాణ యేసువా నన్ను నడిపించు నా ప్రాణ యేసువా జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు జుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్నె కన్నా మధురమి నీ వాకు హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 41 నుండి 44వ వచనం వరకు. యేసు యెరూషలేమును సమీపించి ఆ పట్టణమును చూచి ఇట్లు విలపించెను. నేడైనను నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండేది. నీవు అటులు చేయలేకపోతివి. శత్రువులు నీ చుట్టూ అగర్తలు తవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును. వారు నిన్ను నీలో నివసించు నీ సంతానమును మట్టిపాలు చేయుదురు. నీలో రాతి మీద రాయి నిలువనియరు. ఏలైనా ప్రభు నిన్ను రక్షింపవచ్చు కాలమును నీవు గుర్తించలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలులో ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజాబలులు సమర్పించమని కోరిన మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలి అని, అలాగే డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలులో పాలు పంచుకుంటున్న మీ అందరినీ కూడా దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నవంబర్ 21వ తారీఖు మరియ తల్లిని దేవాలయములో కానుకగా సమర్పించే రోజును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా తల్లి తిరుసభలో ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజును కానుక మాత పండుగ అని మనం చెప్తూ ఉంటాం. గమనించండి ప్రియ సహోదరులారా, ఆదిలో ఒక స్త్రీ ద్వారా పాపము ఈ లోకానికి వస్తే అదే స్త్రీ ద్వారా ఆ పాపములో కొట్టి మిట్టాడుతున్నటువంటి పాపపు జాతిని రక్షించడానికి దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ పేరే మరియా. ప్రియ సహోదరులారా, మరియ తల్లిని పాపము లేకుండా ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. అన్న జాక్యముల యొక్క గారాల పుత్రిక మరియ తల్లి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ప్రభావము ద్వారా అన్న జాక్యములకు వృద్ధాప్యాయములో పుట్టినటువంటి గారాల బిడ్డ ఈ మరియ తల్లి. మీ అందరికీ తెలుసు, అన్న జాక్యములు దేవుని యొక్క సన్నిధిలో సేవ చేస్తూ సంతానము లేకుండా ఎన్నో సంవత్సరాలు వారు దేవుని సన్నిధిలోనే గడిపారు. ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థన తరువాత దేవుడు అన్న జాక్యముల జీవితంలో పరిశుద్ధాత్మ ప్రభావము ద్వారా మరియా అనే బిడ్డను కానుకగా సమర్పించారు. ప్రియ సహోదరులారా, దేవుడిచ్చినటువంటి ఈ బిడ్డను ఈ అన్న జాక్యములు 3 ఏళ్ల సమయములోనే
మళ్ళీ దేవాలయములో కానుకగా సమర్పించారు. అందుకనే ఈరోజు కానుక మాత పండుగ అని అంటూ ఉన్నాం. ఆనాటి నుండి ప్రియ సహోదరులారా, గాబ్రియేలు దూత మరియను పిలిచేంత వరకు కూడా ఆమె దేవాలయంలోనే తల్లిదండ్రుల యొక్క సంరక్షణలోనే దేవుని యందు భయభక్తులతోనే ఆమె ఒక పవిత్రమైనటువంటి కన్యకగా దేవాలయంలో దేవుని సన్నిధిలో తల్లిదండ్రులతో పెరిగింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకానికి ఒక రక్షకుడు పుట్టాలి అంటే అది పవిత్రమైన కన్యక ద్వారా. కాబట్టి దేవుడి లోకానికి రావడానికి ముందే మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు. మరియ తల్లి ఈ లోకానికి రావాలి అంటే పుణ్య దంపతులైనటువంటి అన్నా జాకీములను ఎన్నుకున్నాడు. కాబట్టి వారి ద్వారా ఈరోజు మనం మరియ తల్లిని మనందరి తల్లి గౌరవిస్తూ ఈ పండుగను కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని దేవాలయములో కానుకగా సమర్పించబడినటువంటి ఈ రోజును మనం ఘనంగా కొనియాడుతూ మనము కూడా ఒక కానుక దేవునికి ఇవ్వాలి. మన పూర్ణ హృదయాన్ని కానుకగా, మన పూర్ణ విశ్వాసాన్ని కానుకగా, మన పూర్ణ క్రియలను, నీతి కలిగినటువంటి క్రియలను దేవునికి కానుకగా ఇస్తే దేవుడు కూడా మనందరినీ కూడా ఆశీర్వదించి మన జీవితంలో ఏమి అవసరమో అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. మనకి ఏమి కొరతలు ఉన్నాయో కొరతలన్నింటిని కూడా తీరుస్తూ మనకు కావలసినటువంటి అనుగ్రహాలను ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి మరియ తల్లి వలె మనము కూడా దేవునికి కానుకగా సమర్పించబడాలి. మనమే ఒక కానుకగా దేవుని యొక్క ఒడిలో మనం చేరుకోవాలి. అలాంటి మంచి మనస్సును, పవిత్రతను మనం దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు. యేసు ప్రభు యెరూషలేము దేవాలయాన్ని గురించి బాధపడుతూ ఉన్నాడు. ఈ యెరూషలేము దేవాలయాన్ని నిర్మించడానికి ఎన్నో సంవత్సరాల కాలం పట్టింది. కానీ ఈరోజు ఆ యెరూషలేము దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మారుస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి వ్యాపారాలతో దేవుని యొక్క ఆలయాన్ని దొంగల గుహగా మారుస్తూ ఉన్నారు. ఇది ఒకవైపు అయితే, రెండవ వైపు శత్రురాజులు యెరూషలేము దేవాలయం మీద దండయాత్ర చేయబోతూ ఉన్నారు. ఈ అందమైన, సుందరమైన, బహు గొప్పదైనటువంటి యెరూషలేము దేవాలయాన్ని మీద శత్రు సైన్యం దాడి చేసి దీని మీద రాయి నిలవనటువంటి పరిస్థితికి తీసుకుని రాబోతూ ఉన్నారు అని ముందుగానే గమనించి యేసుప్రభు కన్నీరు కార్చినట్లుగా, యేసుప్రభు బాధపడుతున్నట్లుగా మనం ఈరోజు వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, కారణం ఏమిటంటే దేవునికి దేవాలయం పట్ల ఎంతో మమకారం. దేవునికి దేవాలయం అంటే చాలా ఇష్టం. దేవాలయం అనేది కేవలం ఒక భక్తి ఆరాధనలకు, దేవుని కలుసుకోవడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవునికి ప్రార్థన చేసుకోవడానికి ఒక ఆశీర్వాదకరమైన స్థలంగా ఉండాలి, కానీ వ్యాపార స్థలముగా ఉండకూడదు అని. ఇది పవిత్రమైనటువంటి స్థలముగా ఉండాలి, కానీ అపవిత్రమైనటువంటి స్థలముగా ఉండకూడదని యేసు ప్రభు ప్రారంభము నుండే దేవాలయం పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయముగా పిలువబడుతూ ఉంది. బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా ఆలయం ఆశీర్వాదకరంగా మారాలి, నా ఆలయము దీవెనకరంగా మారాలి. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి, సుందరమైనటువంటి దేవాలయం దేవుడు భక్తుడు కలుసుకునే పుణ్యస్థలంగానే ఉండాలి, కానీ అది పాపపు స్థలంగా ఉండకూడదని, అది వ్యాపార స్థలముగా ఉండకూడదని యేసు ప్రభు ఎంతగానో బాధపడుతూ, మరి కొన్ని రోజులలో, కొంతకాలములోనే శిథిలమైపోతున్నటువంటి జెరూసలేము దేవాలయాన్ని చూసి ఆయన బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము కూడా దేవాలయాన్ని ప్రతిరోజు ధ్వంసం చేస్తూ ఉన్నాం. దేవాలయంలో సరిగా ప్రవర్తించకపోతే మనం కూడా దేవాలయాన్ని, ఆ పవిత్రతను మనం తొలగిస్తూ ఉన్నాం. దేవాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయకుండా, ఆరాధనలో మనం పాలు పంచుకోకుండా,
అగౌరవంగా మనం ప్రవర్తించినప్పుడల్లా మనము కూడా అందమైన సుందరమైన దేవాలయాలను కూలగొడుతూ ఉన్నాం, దుర్వినియోగం చేస్తూ ఉన్నాం, దానిని పాపపు స్థలంగా మార్చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనమందరం కూడా ఈరోజు గమనించాలి, యేసు ప్రభుకు దేవాలయం అంటే ఎంతో ప్రేమ. దేవాలయం అనేది దేవుడు నివసించే స్థలం, దేవుడు భక్తుడు కలుసుకునే స్థలం. కాబట్టి ఈ దేవాలయాన్ని పవిత్రంగా ఉంచాలి, ఈ దేవాలయాన్ని మనం ఆశీర్వాదకరమైన స్థలంగా మార్చాలి, దానికి అందరూ కూడా సహకరించాలి అని ఈనాటి పట్టణాల ద్వారా ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయం ఒక దేవాలయము కావాలి, మన దేవాలయం ఒక పుణ్యస్థలము కావాలి. ఆ దేవాలయంలోనికి వెళ్ళిన మనం శాంతి సమాధానముతో సంతోషముతో ఆ గొప్ప దీవిని ఆరాధించి ఆయన దీవెనలు పొందుకుని వచ్చే విధముగా మనం దీవించబడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, అంతటి మంచి కృపను మనకు దయచేయమని, అంత గొప్ప విశ్వాసాన్ని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మరియ తల్లి కానుక మాత పండుగ సందర్భముగా ప్రభువా, మరియ తల్లిని మీరు ఎన్నుకొని ఒక పవిత్రమైనటువంటి పాత్రగా రక్షణ ప్రణాళికలో భాగస్థురాలుగా చేసినందుకు మీకు స్తోత్రమయ్యా. మేము కూడా మరియ తల్లి వలె మమ్మల్ని మేము పరిశుద్ధముగా కానుకగా సమర్పించుకునే భాగ్యాన్ని దయచేయమని, మేము కూడా దేవాలయంలోనికి వెళ్ళి మరియ తల్లి వలె పవిత్రంగా మేము స్తుతించి ఆరాధించే మంచి విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు మీరు దేవాలయాన్ని చూసి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆ దేవాలయము కొన్ని రోజుల్లో శిథిలము కాబోతుంది, రాయి మీద రాయి నిలిచే ఆ కాలము త్వరలోనే రాబోతుంది అని మీరు ముందుగానే పసిగట్టి, అది నిలవజాలదు, రాయి మీద రాయి నిలవజాలదు అని ముందుగానే పసిగట్టి దానికోసం విలపిస్తున్నటువంటి తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఆ రోజు శత్రు సైన్యము యెరూషలేము దేవాలయాన్ని కూలదోస్తే మేము ప్రతిరోజు మా పాపపు క్రియల ద్వారా, పాపపు ప్రవర్తన ద్వారా, అశ్రద్ధ ద్వారా మా దేవాలయాలను కూడా మేము కూలగొడుతూ ఉన్నాం. ఆ దేవాలయం పట్ల అశ్రద్ధగా మేము జీవిస్తున్నాము తండ్రి. మా పాపాలను క్షమించండి ప్రభా, మా శాపాలను తొలగించండి. దినదినము మాలో మీ పట్లను, మీ దేవాలయం పట్లను భక్తి విశ్వాసాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. మేము ఎల్లప్పుడూ కూడా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభా, ఈనాడు దివ్య పూజాబలలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి. గ్రిగోరియన్ దివ్య పూజాబలను సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, మమ్మల్ని ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాలలో ఉన్న బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్న బిడ్డలను దీవించండి. ఉద్యోగాలకు వెళ్ళబోతున్న బిడ్డలను దీవించండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి. ప్రభా, సంతానం లేని బిడ్డలను దీవించండి. వృద్ధాప్యాయములు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను తాకి స్వస్థపరచండి. ప్రభా, ఒంటరితనంలో ఉన్న వారిని మీరే ఓదార్చమని, అనేక సమస్యలు బాధలతో శాంతి సమాధానం లేకుండా జీవితంలో దేనికి జీవించాలో తెలియనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వారికి మంచి మార్గాలను తెరవమని, మీరే ఆ బిడ్డలు తోడుగా ఉంటూ నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా మీ బిడ్డలు, మీ ప్రజలు ఎక్కడెక్కడ నుండి ఈ యొక్క పూజలో పాలు పంచుకుంటూ ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించి వారి ఉద్దేశాలు నెరవేర్చి వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, అలాగే ప్రభా, దారి ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను క్షేమంగా చేర్చమని ఈ మనలన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె. వందనం నీ సేవకే అంకితం. నా
నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా లా 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 లా. సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమలు పరమ రహస్యమును ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఒస్సానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఒస్సానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయము. ఇక్కడటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని శరీర రక్తాలుగా మారి సజీవ దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఈ సమయంలో ఏ సమస్య కోసం మీరు ప్రార్థన చేసినా, ఏ రోగాలు తొలగిపోవాలని మీరు ప్రార్థన చేసినా ప్రతి ఒక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అతి త్వరలోనే మీ అందరికీ జవాబును, స్వస్థతను దయచేయబోతున్నాడు. అందరూ కూడా రెండు చేతులు జోడించి విశ్వాసముతో ఆ గొప్ప దేవుని యొక్క పరమ రహస్యములో పాలు పంచుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవే.
అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాచారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ దినము ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ప్రత్యేకంగా ఈరోజు దివ్య పూజా బలులో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ, ధన్యులైన అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము
నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు 2 చేతులు పైకి లేపి మా కుటుంబాలను లేవనెత్తండి, మా జీవితాలను విశ్వాసములో నడిపించండి, మమ్మ మార్చండి ప్రభా అని విశ్వాసముతో ఆ గొప్ప దేవుని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, జీవముండగా నన్ను అనుసరించేవాడు మరణించినను జీవించును అని పలికినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములో మనందరికీ నిత్య జీవము, శాంతి, సమాధానం దయచేయును. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల
విడవనిది విడువనిది ప్రేమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్ను మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు యేసు ప్రభువును గుర్తించిరి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు హృదయపూర్వక వందనములు అర్పించుచున్నాము. ఈ దివ్యాహార బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించున్నట్లు నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ముందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి